కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ బోర్డు చేసిన తీర్మానాల్లో ఒకటైనా తప్పు ఉందని నిరూపించగలరా అంటూ టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలకు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ సవాల్ విసిరారు. పరకామణిలో దోపిడీకి పాల్పడిన రవికుమార్ను కాపాడేందుకే వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా 159 తీర్మానం ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి గంజాయి విక్రయాలు చేస్తూ మహిళల్ని వేధిస్తుంటే చూస్తూ ఊరుకోమని, అరాచకాలు వీడకపోతే తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. శనివారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన పట్టాభిరామ్ హిందూపురం సమీపంలో ఉన్న చెరువులోకి మురుగునీరు వెళ్లకుండా ట్రీట్మెంట్ ప్లాంట్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మడకశిర పట్టణంలో 13, 14 వార్డుల్లో కొండపై ఉన్న 200 కుటుంబాలకు మరుగుదొడ్ల సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరుణాకర్ రెడ్డి, నువ్వు మిగతా అన్ని పక్కన పెట్టి నేను అడిగే ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. ఎవరైతే రెడ్ హ్యాండెడ్ గా పరకామణిలో డబ్బులు చోరీ చేస్తూ పట్టుబడ్డాడో సివి రవికుమార్ అనే ఒక వ్యక్తిని కాపాడటం కోసం టీటీడీ బోర్డులో ఒక ప్రత్యేక తీర్మానం. ఈ తీర్మానం ఒక్కదానికి నీకు దమ్ముంటే జవాబు చెప్పు కరుణాకర్ రెడ్డి. నువ్వు సిఐడి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలి, నాకు ఎఫ్ఐఏ కావాలి, సిఏఏ కావాలి, ఇవన్నీ అడుగుతా ఉన్నావు కదా. నువ్వు తీర్మానం నెంబర్ 159కి జవాబు చెప్పి మిగతా మాట్లాడవా. మళ్ళా టీటీడీ బోర్డు పైన, బోర్డు సభ్యుల పైన, చైర్మన్ గారి పైన అవాకులు చవాకులు పేలుతున్నటువంటి కరుణాకర్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో ఇదిగో ఈ తీర్మానం తప్పు, ఈ తీర్మానం ద్వారా ఈ తప్పు చేశారు, చేయకూడనటువంటి పని చేశారు ఈ తీర్మానం ద్వారా, ఒక్క తీర్మానం చెప్పబోయా. కరుణాకర్ రెడ్డి, నీ కౌంటర్ మొదలైంది. ఒకటి కాదు, నువ్వు చేసినటువంటి పాపాల చుట్టూ సిఐడి ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కాదా, స్వామివారి శిక్షకి నువ్వు సిద్ధంగా ఉండు.